లేచింది పురుష ప్రపంచం. ఏవండి, మా తమ్ముడేదో ఇంటర్వ్యూ కోసం హైదరాబాద్ వచ్చాడంట. ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్నాడు. లంచ్కి ఇంటికి రమ్మన్నాను. వెళ్ళి 1 kg చికెన్ తీసుకొస్తారా? తీసుకొస్తాను. 120 రూపాయలు ఫోన్ పే చేయి. ఆ? అలా చూడకు. చికెన్ కేజీ 240 రూపాయలు. నాది 120, నీది 120. సమానత్వం. పంపిస్తా. వెళ్తా. ఇందా. ఏవండి, సమానత్వం అని చెప్పి చికెన్ని సగం దూరం తెచ్చి రోడ్డు మీద వదిలేసి మిగతా సగం నన్నెళ్ళి తీసుకొని రమ్మని చెప్పొద్దు ప్లీజ్ అండి. చాచా, అదేం లేదు. నువ్వు వంట చేస్తున్నావు కదా, కాబట్టి నేను వంటగది వరకు చికెన్ తీసుకురావాలి. అప్పుడే సమానత్వం. మీ సమానత్వాన్ని రోడ్డు మీద వదిలేయకుండా వంటగది వరకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సరే. ఈ కాలు ఒకటి, కాలు మీద ప్రెషర్ పెడితే చాలు నొప్పి వస్తుంది. అమ్మా అమ్మా అమ్మా. లెగిస్తే చాలు ఏదో ఒకటి అరుస్తూనే ఉంటది. ఏంటే కాకిలాగా అరుస్తున్నావు? దిగేసావా? అయినా నిన్నెవరు దిగమన్నారే? అసలు నీకెన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా అర్థం కాదా? చెప్పి చెప్పి నానోరు పోవడం తప్ప నీకు మాత్రం అర్థం కాదు. మళ్ళీ స్టార్ట్ చేయకమ్మా. నువ్వు ఇలా పడుకొని కూర్చో నాకు చిరాకైతుంది. ఏదో కొద్దిసేపు ఫోన్ వాడదామని లేచాను, నొప్పెడుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసావా? అంతా అయింది ఈ ఫోన్ వల్లే. మా ఏంటమ్మా నువ్వు? వాడెవడో నన్ను గుద్దేస్తే నన్నంటావేంటి? వాడు గుద్దేస్తే నువ్వు మెల్లిగా వెళ్ళాలి కదా. చూడు ఇప్పుడు ఏమైందో. మా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. వెళ్ళు, నా ఫోన్ తీసుకురా. తీసుకొస్తానే, ఫోన్ తీసుకొస్తా, అన్ని తీసుకొస్తా. నేను తయారగున్నాను కదా, అన్ని తెచ్చి పెడతా. నువ్వు కూర్చొని ఎంజాయ్ చేయి. ఎవ్వరు అర్థం చేసుకోరు. రారా తమ్ముడు, ఏంట్రా అలా నల్లగైపోయావు? ఊరుకాక, నేనెప్పుడు తెల్లగొన్నాను నల్లగవడానికి? అవునా? మొన్న ఇన్స్టాగ్రామ్ లో చూసినప్పుడు తెల్లగానే ఉన్నావు కదా. అది ఫిల్టర్ ఎఫెక్ట్లే. పద. ఇంకేంట్రా సంగతులు? మరి రూమ్ లో కర్రీస్ వండుకుంటున్నావా తెచ్చుకుంటున్నావా? వండుకోవడం కష్టం. వేణు, అవునా? బాగున్నావా? బాగున్నాను బావా, ఏదో మీ దయ వల్ల. ఏంటిడు మన దైవాలు బాగున్నాను అంటున్నాడు? కొంప తీసి నాకు తెలియకుండా మీ తమ్ముడికి మీ అమ్మాలకి పప్పులు ఉప్పులు పంపించట్లే కదా. అలా అయితే నేను ఊరుకోను. నేను కూడా మా అమ్మ నాన్నలకు పప్పులు ఉప్పులు పంపించేస్తా. ఏదైనా సమానంగా ఉండాలా? నీ మొక్కం, వాడేదో మాట వరుస కన్నాడు. ఏంటి బావా గుసగుసలాడుతున్నారు? గుసగుసలు కాదు, సమానత్వం గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే. సరే తమ్ముడు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను నీకు వడ్డిస్తాను. సరే అక్క. అబ్బా, ఏంట్రా ఇది? చిన్న దెబ్బే నాన్న, తగ్గిపోతుంది. అయినా నువ్వెందుకు నాన్న అంత ఎమోషనల్ అవుతున్నావు? తగ్గిపోతుందిలే. వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు చూసుకోవాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. నేను మెల్లిగానే వెళ్తున్నా, కానీ వచ్చేవాడే గుద్దేశాడు. దానికి నేనేం చేయాలి? సరే గాని ఇంతకు డాక్టర్ ఏమన్నారు? సెట్ అయిపోతుంది కానీ. కానీ ఏమన్నారా చెప్పు. ఏం లేదు నాన్న, నీకు ఒక లింక్ షేర్ చేశాను, అది ఆర్డర్ పెట్టావనుకో పూర్తిగా సెట్ అయిపోతుంది. ఈ దెబ్బతో పాటు నాకు ఇంకో బంపర్ ఆఫర్ కూడానా? మరేం చేయండి నాన్న, నువ్వు ఇప్పుడు వెళ్తే ఎప్పుడో వీక్స్ తర్వాత వస్తావు. అలాంటప్పుడు నేను అడగడంలో తప్పు లేదు కదా నాన్న. నేను నిన్ను చూడ్డానికి వస్తే మళ్ళీ పైగా ఈ ఫిట్టింగ్ ఒకటి. అదంతా కాదు, ఇప్పుడు నువ్వు ఆర్డర్ పెడతావా లేదా? పెడతాను. పెట్టా చేస్తానా? పెట్టు. అంజు, నీ ప్లేట్ కూడా తీసుకో. ముగ్గురికి సమానంగా వడ్డించు. అలా సమానంగా వడ్డించుకోవడం ఎందుకు బావా? ఎవరికి ఎంత కావాలంటే అంత తినేవు. లేదు లేదు, అలా కుదరదు. ముగ్గురికి సమానంగా వడ్డించాలి. ఒక్క మెతుకు తేడా వచ్చినా నాకు మెంటలు వచ్చేస్తుంది. సరే సరే, నేను వడ్డించుకుంటాను. చికెన్ బాగుందక్క, ఇంకో 2 పీసులు. ఇంకో 2 పీసులా? అలా ఎలా కుదురుతుంది? నీకో 2 పీసులు వేస్తే మా ఇద్దరు కూడా 2 పీసులు వేయాలా, లేకపోతే సమానత్వం పోద్ది. తిండి దగ్గర సమానత్వం ఏంటండి? మీ బావేదో సరదాగా అంటున్నాడు. నువ్వు తిను, నేను సరదాగా అనట్లేదు, సమానత్వం కోసం అంటున్నా. ఓ పని చేయి, కావాలంటే నీ ప్లేట్లో 2 పీసులు తీసి వాడి ప్లేట్లో వేసుకో. ఆడికి ఎన్ని వేస్తున్నావు నాకు కూడా సమానంగా పీసులు వేయాలా, సరేనా? అమ్మా, నా పాన్ కార్డ్ చూసావా? ఎక్కడ పెట్టాను?
కనపడట్లేదా? ఎలా కనపడుతుంది మరి? తమరేమో బెడ్ కింద దాచిపెట్టారు. ఎవరైనా గుర్తుండడం కోసం బెడ్ పైన పెడతారు. నువ్వేమో బంగారం దాచినట్టు బెడ్ కింద దాచావు. ఇప్పుడు ఎక్కడుందమ్మా? ఎక్కడుంటుందే? నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటుంది. సరే అమ్మా. అయినా ఇప్పుడు పాన్ కార్డ్తో ఏం పనే? ఏమో అమ్మా, మీ అల్లుడు గారు కాల్ చేసి పాన్ కార్డ్ ఫోటో పంపిమన్నాడు. పాన్ కార్డ్తో ఏం పని ఉంటుందబ్బా? ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదే, పాన్ కార్డ్ అడిగాడంటే ఏమైనా లోన్ తీసుకుంటున్నారా? లోన్తో మాకేం పని ఉందమ్మా? అయినా నాకేం తెలుసు, మీరేమైనా అన్ని నాకు చెప్పి చేస్తున్నారా? ఏంటి బామ్మద్ది అలా కూర్చున్నావు? సమానంగా కూర్చో. దీంట్లో కూడానా? బామ్మద్ది తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా, మీ ఇంటికి భోజనంకి వస్తాను. ఏం బావా, నేను పెళ్లి చేసుకుని కాపురం పెడితే చూడాలని ఉందా? అంతేలే, ఏ బావైనా బామ్మర్ది మంచిగా కోరుతాడు. చాచా అది కాదు, నువ్వు మా ఇంటికి భోజనంకి వచ్చావు కదా, నువ్వు పెళ్లి చేసుకుని కాపురం పెట్టావనుకో, అప్పుడు నేను మీ ఇంటికి భోజనంకి వస్తాను. అప్పుడు సమానత్వం అయిపోద్ది. అందుకే పెళ్లి చేసుకోమంటున్నా. నీ సమానత్వం తగలయ్యా. తీసుకోరా, నీకు థమ్సప్ ఇష్టమని తీసుకొచ్చాను. తాగు. తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? వాడి గ్లాస్లో ఎంత పోసానో మీ గ్లాస్లో కూడా అంతే పోసాను. సమానంగానే ఉంది, తాగండి. సమానంగా లేదు. వాడికి ఇష్టం అని చెప్పి థమ్సప్ తీసుకొచ్చో, నాకు ఇష్టమైన లెమ్కా తీసుకురాలేదు. ఇంకేం సమానత్వం? వాడికి థమ్సప్ ఇష్టం కాబట్టి ఏదో వైన్ తాగినట్టు ఆస్వాదిస్తూ తాగుతున్నాడు. నాకు థమ్సప్ ఇష్టం లేదు కాబట్టి కషాయం తాగినట్టు తాగాలా? ఇదేం సమానత్వం? ఈరోజు ఏం చేసావు? ఇంకేం చేయలేదే, నీకేమైనా కావాలంటే చెప్పు, చేసి పెడతాను. పొద్దు పొద్దున ఏం తింటాం కానీ ఒక మంచి కాఫీ ఇవ్వమ్మా. అదవదమ్మా. అదేంటమ్మా? అందులో షుగర్ వేయాలి. అసలే నీకు దెబ్బ తగిలింది కదా, షుగర్ వాడకూడదు. షుగర్లెస్ కావాలంటే చెప్పు, చేసి పెడతా. ఏంటమ్మా నువ్వు? ఇప్పుడు అంత సాహసం చేయలేను కానీ నువ్వేమిస్తావు చెప్పు. గ్రీన్ టీ ఇవ్వమంటావా? ఏంటి గ్రీన్ టీయా? నా గ్రీన్ టీ వద్దమ్మా. మా ప్లీజ్ అమ్మా, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఈ ఒక్కసారి కాఫీ ఇచ్చి అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. అంత ఓవర్ యాక్టింగ్ చేయకు, తీసుకొస్తాను గానీ తాగిపెట్టు. అమ్మ మంచి అమ్మ. ఇదిగోనే కాఫీ. థ్యాంక్స్ అమ్మా. ఏంటమ్మా ఇది? చెప్పాను కదా, షుగర్లెస్. మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు హైదరాబాద్ తిరగడానికి వస్తున్నారు, మన ఇంటికి భోజనంకి రమ్మని చెప్పా. ఇప్పుడేంటి, ఏ చికెనో మటనో తెస్తారు, అందులో సగం వాటా నేను ఇవ్వాలి, అంతే కదా? ఫోన్ పే చేస్తా. సరే. దొరికేవరా, సమానత్వం అంటే ఏంటో చూపిస్తా. చాలా రోజుల నుంచి పిలుస్తున్నాను, మీరే రావట్లేదు. కూర్చోండి. అంజు, ఇంకేంటి ఊరిలో విశేషాలు? అందరం బాగున్నారా? హ్యాపీ ఉన్నాం. ఆ కేకేఎస్ టీం ఎలా ఉంది? మామూలే, కోకడమే వాళ్ళ పని. అంజు మా ఫ్రెండ్స్ బాగున్నారా అండి? బాగున్నావమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బాగున్నారా సిస్టర్? నేను వెళ్ళి కూర కలిపేసి వస్తాను. సిస్టర్ సిస్టర్ నేను సిస్టర్ నేను బాగున్నా. అంటే కూర మాడిపోతున్న గాబర్లో వెళ్ళిపోయి ఉంటదిరా, అట్నుంచి వచ్చి పలకరిస్తుందిలే. ఉండొస్తాను. అంజు, కూర మాడిపోతున్న కంగాలో నువ్వు ఒకరిని పలకరించలేదు, ఆడు తెగ నలిగిపోతున్నాడు. రా హాయ్ చెప్దువి. కంగారుతో వచ్చానని ఎవరు చెప్పారు? కావాలనే వచ్చాను. కావాలని వచ్చావా? ఎందుకు? ఓహో, ఆడి ముఖం చూస్తే పలకరించాలనిపించట్లేదా? సమానత్వం అనిపించలేదు. సమానత్వమా? అవును, నేను మా తమ్ముడిని ఒక్కడినే భోజనానికి పిలిచాను, మీరు కూడా మా తమ్ముడికి ఒక్కడికే మర్యాదలు చేశారు కదా, అందుకే నేను కూడా మీ ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక్కరికే మర్యాదలు చేస్తాను. సమానత్వం. ఇది సమానత్వం కాదే, ప్రతీకారం. నాకు అర్థమవుతుంది. అన్నీ ఏదో ఒకటి మేనేజ్ చేయాలా.